సో ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే అండర్స్టాండ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అందుకోసం ఏంటంటే వీడియో అనేది స్లోగా చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఇంతకుముందు గ్యాప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఆ వీడియో అనేది చూడకపోతే చూడండి. ఓకే, గ్యాప్ ఎమోషన్స్ వల్ల మార్కెట్లో గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవుతాయి అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంది మనకి. దాని తర్వాత ఏంటంటే వాల్యూమ్స్ అనమాట. వాల్యూమ్స్ని మనం డీకోడ్ అనేది చేసామంటే ఎప్పుడు ఫార్మేషన్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాటర్న్ ఫార్మేషన్ అయింది, ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ అనేది జరుగుతున్నప్పుడు కన్నా వాల్యూమ్స్ కన్నా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నాయి అనుకోండి. ఎందుకంటే వాల్యూమ్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. వాల్యూమ్స్ సిగ్నిఫికెంట్గా ఉన్నాయి, ప్రీవియస్గా చాలా తక్కువ వాల్యూమ్స్ అనేది ఉన్నాయి. ఒకసారి సడన్గా వాల్యూమ్లో రైజ్ వచ్చిందంటే ఆ యొక్క బ్రేక్అవుట్ ఏదైతే ఉందో దానికి చాలామంది వాచ్ చేస్తున్నారు, దాని మీద చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి మనకి ఈ వాల్యూమ్ తెలుపుతుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ యొక్క క్యాండిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాండిల్ స్ట్రక్చర్ ఇంతకుముందు మనం క్యాండిల్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, షూటింగ్ స్టార్ క్యాండిల్ అని చెప్పేసి, హ్యామర్ క్యాండిల్ అని చెప్పేసి, బుల్లిష్ మార్బోజు క్యాండిల్ అని చెప్పేసి. సో ఈ క్యాండిల్స్ కూడా ఏంటంటే మనకి క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ దాకా అయితే కొద్దిగా క్లారిటీ ఉంది. దాని తర్వాత ట్రెండ్. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారు, ఒకవేళ మార్కెట్ కన్నా పైకి వెళ్తుంటే ఆబ్వియస్గా డ్రైవింగ్ సీట్లో బుల్ అనేది ఉంటుంది, మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంటే డ్రైవింగ్ సీట్లో బేర్ అనేది ఉంటుంది. వీళ్ళతో పాటు ఉస్కే సాత్ జానాయ్, వాళ్ళతో పాటు మనం ఏంటంటే ముందుకు వెళ్ళాలన్నమాట. దెన్ ఏంటంటే వీ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. అయితే ఇక్కడ వెరీ సింపుల్గా ఒకవేళ మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంది అనుకోండి, సింపుల్గా ఏంటంటే యాజ్ పర్ ద డౌ థియరీ మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే బై చేసుకుంటారు, అక్యుములేషన్ అనుకోవచ్చు. అక్యుములేషన్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి హైయర్ ఫార్మేషన్స్లో వెళుతుంటుంది. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు వెరీ సింపుల్గా హైయర్ హై ఫార్మేషన్స్లో వెళ్తుంటుంది. అందుకే మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇదే ట్రెండ్ అనే చెప్పేసి అడిగాను అనమాట. నేనేంటంటే వెరీ బేసిక్గా ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు, వాళ్ళకి అర్థం అవ్వాలన్న ఉద్దేశంలో ఒక్కొక్కసారి ఏంటంటే వెరీ బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాను. ఓకే, డోంట్ మైండ్. దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ ఒకనొక ఎక్స్ట్రీమ్ పాయింట్ అనేది రీచ్ అయింది అనుకోండి. రీచ్ అయిన తర్వాత అక్కడ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఓకే, ఒక్కొక్కసారి పైకి వెళ్ళొచ్చు. ఇదంతా కన్సోలిడేషన్ అనమాట. ఇక్కడ తీసుకునే దీన్నే మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటాం. ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఏదైతే అక్యుములేట్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ సెల్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం. అక్కడ నుంచి కూడా ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ తీసుకొని మనకి లోవర్ హై ఫార్మేషన్స్లో వెళుతూ ఉంటుంది, రైట్. అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనకి ఓవరాల్గా దగ్గర 20% రిటర్న్ రావడం జరిగింది. ఆ యొక్క పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం, మనకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ గ్యాప్ ప్లస్ వాల్యూమ్ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీక్లీ రెసిస్టెన్స్ అనుకోండి, ఈ లెవెల్ ఇది వీక్లీ రెసిస్టెన్స్ అనుకోండి. ఈ యొక్క లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత సడన్గా గ్యాప్ అప్ అయింది. ఓకే, ఇది గ్యాప్ అప్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం. ఇది క్లోజింగ్ పాయింట్, ఇది గ్యాప్ అప్ అయింది. ఈ యొక్క డిఫరెన్స్ ఉంది కదా. అట్ ద సేమ్ టైం ఈ గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ గ్యాప్ అప్ అయింది, తర్వాత స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఆ క్యాండిల్ కింద వాల్యూమ్స్ కన్నా బిగ్గర్ వాల్యూమ్స్ అనేది వచ్చినాయి అంటే ఈ యొక్క గ్యాప్ని ప్లస్ ఈ యొక్క ప్యాటర్న్ ఏంటంటే రెస్పెక్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క ట్రెండ్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. దానికోసం ఒక ఎగ్జాంపుల్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏంటంటే మనం బై చేసిన యావరేజ్ ప్రైస్ 544 రూపాయలు. ప్రస్తుతం ఏంటంటే అది 536-37 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా మనకి ఒక్కొక్క షేర్కి 92 రూపీస్ రావడం అనేది జరిగింది. సో ఎనీహౌ పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 17% రిటర్న్ రావడం జరిగింది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏంటంటే 2% దాకా నెగిటివ్గా వెళ్ళింది. బట్ నేనేం చేశానంటే దీంట్లో ఓకే ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. అది వచ్చేసరికి మనకి అరౌండ్ 10% దాకా ఉన్నదనమాట. అంటే మన మ్యాక్స్ లాస్ అనేది 10% దాకా ఉంది. ఎనీహౌ ఇక్కడ మనం మ్యాక్స్ 10% రిస్క్ అనేది కాబట్టి మనకి 20% అంతే కదా. 1:2 అంటే ఒక రూపాయి రిస్క్ చేస్తున్నాం 2 రూపీస్ కోసం. సో 10% రిస్క్ చేస్తున్నాం అంటే ఆబ్వియస్గా మనకి ఏంటంటే 20% రిటర్న్ అనేది రావాల్సి ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ మార్నింగ్ అలర్ట్ ఇచ్చింది ఇది 20% దగ్గర. బట్ అంటే మార్కెట్ అక్కడ నుంచి కూడా గ్యాప్ అప్ అయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పర్టికులర్ స్టాకు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే 15% అనేది గెయిన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎనీహౌ ఓవరాల్గా పోర్ట్ఫోలియో అనేది చూద్దాం. మన పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్ ఎంత ఉందని చెప్పేసి. ఈ యొక్క పర్టికులర్ పోర్ట్ఫోలియో ఏంటంటే డెమో పర్పస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను.
ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ దీని మీద నేను షార్ట్ అనుకుంటా అప్డేట్ చేశాను పోర్ట్ఫోలియో గురించి, అవే స్టాక్స్ ఉన్నాయి. ఏ ఒక్క స్టాక్ కూడా మనం దీని నుంచి ఎగ్జిట్ అవ్వలేదన్నమాట. అండ్ మీకు ఇంతకుముందు షేరు ముఖందు కూడా అప్డేట్ చేశాను. అండ్ ఆఫ్ కోర్స్ యాప్టెక్ అప్డేట్ చేశాను. ఐఈఎక్స్ ఇండియన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఐఈఎక్స్ కూడా అప్డేట్ అయితే చేశాను. ఐ థింక్ ఈ 3 అప్డేట్ చేయలేదు. ఇది ఓరియంట్ గ్రీన్ పవర్, భాగ్యనగర్, ఆర్పిఎస్జి. ఓకే, సో ఎనీహౌ ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఓవరాల్ పోర్ట్ఫోలియో. ఇక్కడ మనకి యావరేజ్ ప్రైస్ అనేది చెక్ చేసుకోవచ్చు. యావరేజ్ ప్రైస్ చూస్తే మనకి 544 అండ్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ చూస్తే 532 ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఇక్కడ 16% రిటర్న్ రావడం జరిగింది. నేనైతే మల్టిపుల్ క్వాంటిటీ అనేది లేదు కాబట్టి ఇక్కడ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా ఏంటంటే మనం దీంట్లో టెక్నికల్ అనాలిసిస్ అనేది ఫోకస్ చేసుకొని ఓకే ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తే నేనేమనుకుంటున్నానంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, బెటర్ రిజల్ట్స్. ఓకే, సో దీంట్లో అప్పుడప్పుడు ఇక్కడ ఉన్న ట్రేడ్స్లో కొన్ని రిస్క్లో ఉన్నాయి. ఓకేనా, ఉంటుంది రిస్క్ ఆబ్వియస్గా, బట్ రిటర్న్స్ అనేది మనకి ఏంటంటే డామినేట్ అనేది చేయగలగాలి. దెన్ ఏంటంటే లాంగ్ రన్లో సర్వైవ్ అవుతాం అండ్ ప్రాఫిటబుల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టే దీంట్లో నేను కొన్ని పాయింట్స్ అనేది అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, మార్కెట్ అప్ ట్రెండ్లో వెళ్ళింది, స్ట్రాంగ్ వాల్యూమ్స్తో వెళ్ళేటప్పుడు. అండ్ ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, కొద్దిగా జూమ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంది రెసిస్టెన్స్, 391 దగ్గర ఉంది ఇక్కడ, అవునా? 391 దగ్గర సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఫైనల్గా ఏంటంటే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత దగ్గర 1100 దాకా వెళ్ళింది. 1100 దాకా వెళ్ళి మళ్ళీ రిట్రేస్ తీసుకున్న తర్వాత ప్రీవియస్గా ఏదైతే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అదే లెవెల్ సపోర్ట్ తీసుకుంది. బట్ ఇక్కడ నేను బై చేయలేదు, ఇది బ్రేక్అవుట్ ట్రేడు. ఓకేనా, దట్స్ దేర్. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే మనం ఏమనుకున్నాం, ట్రెండ్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ట్రెండ్ స్టార్ట్ అయింది, స్వింగ్ బ్రేక్అవుట్ అయింది 485 అనేది. దాని తర్వాత రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ బ్రేక్అవుట్ అయిపోయింది, వెళ్ళిపోయింది అక్కడి నుంచి కూడాను. ఈ యొక్క లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనం ఎంట్రీ తీసుకుంది ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్ చక్కగా ఉంది. మార్కెట్ ఒక రౌండింగ్ బోర్డం స్ట్రక్చర్ కనిపిస్తుంది, అంతా బాగుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ యొక్క ఫ్లాగ్ చూడండి, స్టాక్ పైకి వెళ్ళిన తర్వాత కన్సోలిడేషన్ తీసుకొని స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. ఇక్కడ మనకి ఏం ప్యాటర్న్ ఉంది, ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇది విత్ గ్యాప్, మనకి కన్సోలిడేషన్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది, రైట్? సో అందుకని ఈ యొక్క ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడేమో మనకి గ్యాప్ ఉంది. దాని తర్వాత చూడండి, హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి ఇక్కడ ఈ క్యాండిల్లో. ఈ క్యాండిల్ చక్కగా యాక్చువల్గా నేను మార్నింగ్ తీసుకున్నా, కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అయితే వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే మన స్టాప్ లాస్ అనేది 10% అనమాట. ఓకే, ఆన్ దిస్ ట్రేడ్. సో అక్కడ నుంచి కూడా ఇప్పుడు చూస్తే మనకి 544 కదా మన ఎంట్రీ. ఆ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా చక్కగా పైకి వెళ్ళింది. 544 దగ్గర నుంచి కూడా హై అయితే మనకి 130 పాయింట్స్ ఒకటే స్టాక్లో, అంటే దగ్గర 23% రిటర్న్ రావడం జరిగింది. బట్ ఎనీహౌ మనం ఏంటంటే 18 to 19% అనేది బుక్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ యొక్క అప్డేటు. ఈ యొక్క అనాలిసిస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి. అదేవిధంగా మరింత ఎడ్యుకేషనల్ కాంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.